వైఎస్ఆర్సీపీకి 96 నుంచి 98 స్థానాలు కైవసం చేసుకుంటుందని మా సర్వే ప్రకారం వచ్చింది. అదే టీడీపీకి 84 నుంచి 85 లోపల నిలబడచ్చని మేము అనుకుంటున్నాము. కానీ ప్రతిపక్షముగా గట్టి పోటీగా టీడీపీ ఉంటుంది. మరి ఇంకా 2-3 స్థానాలు జనసైన్య ప్రభావం ఎక్కువగిన ప్రభావించింటే ఇంకా 2-3 స్థానాలు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి మా సర్వే ప్రకారం. ఎందుకైనా వైఎస్ఆర్సీపీ అధికంలో ఉంటుందని 90 పై చిలుపుతూనే స్థానాలతో వైఎస్ఆర్సీపీ ఉంటుంది. ముఖ్యంగా మా నియోజకవర్గంలో చాలామంది, ముఖ్యంగా మా స్థానికంగా చెప్పుకోవాలా, 8 నుంచి 12,000 మెజార్టీతో బుట్టా రేణుకమ్మ గారు కూడా గెలుస్తారు. మరి ఆమెకి చేనేత సామాజిక వర్గం పని చేసే ఉంటే, ఆమెకి క్యాస్ట్ అనే దానికి వేసింటే 20,000తో మెజార్టీతో గెలుస్తుంది. లేకపోయినా మా పార్టీ బాధ్యత ప్రకారంగా, వైఎస్ఆర్సీపీ పార్టీ బాధ్యత పరంగా, మా పార్టీ కాదు మేము సర్వే ప్రకారం చెప్తాము, వైఎస్ఆర్సీపీ వాళ్ళు బాధ్యత పరంగా ఓటర్స్తో 10 నుంచి 12,000 మెజార్టీతో బుట్టా రేణుకమ్మ గారు ఖచ్చితంగా గెలుపొందుతుందని మా సర్వే సమస్య చెప్పింది. మరి అదేవిధంగా రాయలసీమ 36 నుంచి 37 స్థానాలు వస్తాయి. మరి నెల్లూరు నుంచి అటు వరకు వైఎస్ఆర్సీపీకి 20 స్థానాలు వస్తాయి. మరి ఈస్ట్ వెస్ట్ కూడా ఒక 10 స్థానాలు వస్తాయి. విశాఖపట్నం, మరి వైజాగ్ వైపు కూడా ట్రిబుల్ క్యాప్టెన్లో కూడా వైఎస్ఆర్సీపీకి 35 స్థానాలు పైబడి వస్తాయి. మొత్తం కలిపి 98 స్థానాలు వస్తాయి. జనసేన ప్రభావము, కాప సామాజిక వర్గం అనే దానికి ఏమైనా కూటమికి ప్రభావించింటే అది ఇంకా 3 సీట్లు తగ్గే అవకాశాలు కూడా ఉండొచ్చు అని మా సమస్య చెప్పింది. మరి కర్నూలు జిల్లాలో, మన జిల్లాలో ఆదోని తగ్గపోరు ఫైట్గా నడుస్తుంది. అది వైఎస్ఆర్సీపీ, బీజేపీ, కూటమి అనేది చిన్న మెజార్టీతోనే నిలబడినాయి. మరి ఆలూరు కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. మంత్రాలయం వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. మరి పత్తికొండ తగ్గపోరు ఫైట్లో ఉంది, అది టీడీపీకి పోతుందే అని మన జిల్లాలో 4 స్థానాలు పోతాయని మేము లెక్కలేసినాము. అదేవిధంగా బనగానపల్లి, ఉమ్మడి జిల్లా ప్రకారం బనగానపల్లి టీడీపీకి పోతుంది. కర్నూలు కూడా టీడీపీకి పోతుందని మా సమస్యలో వచ్చింది. మరి బయటపడితే ముస్లిమ్స్ మైనార్టీ నాయకుడుగా చిన్న మెజార్టీతో బయటపడచ్చు, లేదా టీడీపీ సంస్థ టీడీపీ బయటపడుతుందని మా సంస్థలో తేలింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 4 స్థానాలు టీడీపీకి పోతుంది. అనంతపురం డిస్టిక్లో 5 నుంచి 6 స్థానాలు కైవసం చేసుకుంటుంది టీడీపీ. వైఎస్ఆర్సీపీ 9 నుంచి 10 స్థానాలు కైవసం చేసుకుంటుంది. చిత్తూరు జిల్లా 10 నుంచి 11 స్థానాలు కైవసం చేసుకుంటుంది. అదే కడపలో 1 స్థానం పోతుందని మా సంస్థలో తేలింది. మరి 9 నుంచి 10 చేసుకోవచ్చు, 1 స్థానం పోవచ్చు. మొత్తం మా సంస్థ 98 స్థానాలు వైఎస్ఆర్సీపీకి వస్తుందని మా సంస్థ చెప్పింది. మరి టీడీపీకి 84 నుంచి 83 స్థానాలు వస్తాయని మా సంస్థలో ఏర్పడింది. జనసేన ప్రభావము ఎక్కువ చూపితే మాత్రంగా 92, 93, 95 స్థానాల్లో నిలబడిపోయే అవకాశాలు ఉన్నాయని మా సంస్థ. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు, అతనికి 3 నుంచి 6 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బీజేపీకి మన కర్నూలు జిల్లాలో 1 స్థానము ఫైట్గా నిలబడింది. అది ఓడుతుంది అనేదానికి చెప్పనీకి రాదు, గెలుస్తా అనేదానికి చెప్పనీకి రాదు. 3 నెలల నుంచి సర్వే చేసినాము. మాకు ప్రకాశం డిస్టిక్లో 2 ఉన్నారు, మరి విశాఖపట్నంలో కూడా 2 ఉన్నారు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూడా 2 ఉన్నారు. మరి మేము అదే సమస్య కోసమై మన అనంతపురం జిల్లాలో 1 ఉన్నారు మా సమస్యని ఏర్పాటు చేయడానికి. చిత్తూరు జిల్లాలో కూడా 1 ఉన్నారు. మేము నిన్ననే పోయి వచ్చినాము.
అక్కడ కూడా 3 స్థానాలు ఆమె ఈ మా మినిస్టరు రోజా గారు కూడా ఓడిపోతుందని మా సంస్థలో వచ్చింది. మరి అదేవిధంగా 3 స్థానాలు కైవసం చేసుకుంటుంది టీడీపీ అని మా సంస్థ తరఫున తెలియజేయడం కూడా జరిగింది. మా రాజేశ్వరి సంస్థలో, మా సర్వే సంస్థలో వైసీపీ 98 స్థానాలు కైవసం చేసుకొని మళ్ళీ అధికారంలోకి వస్తుందని మా సంస్థ తేల్చింది. అదేవిధంగా మా సంస్థ రాజేశ్వరి సంస్థ, మా పేరు కోటేకల్ లక్ష్మణ, కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు మండలం.